మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అర్థమైన తర్వాత కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. కర్రెగుట్టల్లో మైనింగ్ స్టార్ట్ అయింది అని చెప్పి కూడా రీసెంట్గా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మనతో పాటు సేవాలాల్ సేన సంజీవ్ నాయక్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ హిడ్మా ఎన్కౌంటర్ కావచ్చు, ఇప్పుడు ఆయన అంత్యక్రియల తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఏదైతే మైనింగ్ స్టార్ట్ అయినాయని చెప్పి వీడియోలు తిరుగుతూ ఉన్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? నేను మీకే అనుకుంటా, ఒకసారి స్టార్టింగ్ ఆపరేషన్ కగారు ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి అక్కడ మా సంపదను కొల్లగొట్టడానికి దాన్ని అడ్డుకుంటున్నటువంటి మావోయిస్టుల పేరు మీద గిరిజనులను ఏరివేసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇది బడాబాబులకు, కార్పొరేట్ శక్తులకు అంటగట్టే ఒక ప్రయత్నం జరుగుతుందని ఆనాడు ఏదైతే చెప్పిందో అది నిజం జరుగుతూనే ఉన్నది. ఇవాళ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అక్కడ మొత్తం కూడా మైనింగ్ మాఫియా రాజ్యం వెళ్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఐరన్ ఓర్ కానించి అన్ని రంగాల ఉన్నటువంటి అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వము దేనికోసము దీన్ని చంపిందనే ప్రశ్న ప్రజల్లో వచ్చింది. హిడ్మాను ఎందుకు చంపిందో కూడా అందరికీ తెలిసిపోయింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు గొంతుగా నిలబడే ఏ వ్యక్తులైనా గొంతు లేకుండా చేయాలని చూడడం దుర్మార్గం. పిలిచి మాట్లాడి సరెండర్ కావడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్కౌంటర్ చేయడం ఇంకా దుర్మార్గం. హిడ్మా ఒక స్థానికంగా ఉన్న ఒక జర్నలిస్ట్కి లేఖ రాసి మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, బయటకు వస్తాం, జనాలలో కలుస్తాం అని చెప్పి ఒక లేఖ రాసి ప్రభుత్వం మాతో చర్చలు జరపాలి, కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, మాట్లాడిన తర్వాత లొంగిపోదాం అనుకుంటున్నాం అని చెప్పి ఒక లేఖ రాసినట్టుగా బయటకు వస్తూ ఉన్నాయి వార్తలు. ఆ లేఖ రాసిన 8 రోజులలో ఆయన ఎన్కౌంటర్లో మృతి చెందిన వార్త బయటకు వచ్చింది. ఏంది నిజంగానే ఇదంతా ఎన్కౌంటర్ అయినా లేకుంటే హత్యగా చూడొచ్చు? ఇది ఖచ్చితంగా హత్యకు గావించబడ్డే హిడ్మా కుటుంబం. పాపం తన కోసము, తన కుటుంబం కోసం, తన ఇల్లును కాపాడుకోవడం కోసం, ఇల్లును కట్టుకోవడం కోసం ఉద్యమాలు చేయలే. హిడ్మా పేద ప్రజల కోసం, ఆదివాసుల కోసం, ఆ 5th షెడ్యూల్లో ఉన్నటువంటి హక్కుల కోసం తను పోరాటం చేసినటువంటి మహావీరుడు. తను బేషరతుగా తనకు చెప్పి పంపించినాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారానే ఆ ప్రయత్నం చేసినని కూడా తెలిసింది మాకు. మరి ఇంత గొప్పగా అవకాశం ఉన్నప్పుడు ఎందుకు కావాలని కుట్రపూరితంగా చంపిందంటే ఆ డిమాండే పెట్టింది. ఇది మా 5th షెడ్యూల్లో మీరు అక్రమంగా చేస్తున్న మైనింగ్ను ఆపాలి, అక్కడ మొత్తం సంపదను మా గిరిజనులకి ఇవ్వాలి, స్థానిక గిరిజనులకి అవకాశాలు ఇవ్వాలని ఆ ప్రధానమైన డిమాండ్ పెట్టడమే నచ్చలేదు. కాబట్టి హత్య చేసింది ప్రభుత్వం తప్ప ఇంకోటి కానే కాదు. ముందే పట్టుకున్నారు అని అంటున్నారా? 100% ముందే తనతో మాట్లాడి అన్ని చేస్తామని చెప్పేసి లొంగ తీసుకొని తర్వాత మర్డర్ చేసినటువంటి పరిస్థితి ఉన్నదని అక్కడ వాళ్ళు అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ తరుణంలో ఇదంతా జరుగుతూ ఉన్నది. ఒక పక్క బలగాలు బాగా కూమింగ్ చేసి ఎక్కడోనక్కడ ఎన్కౌంటర్ పేరిట చంపేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అంతమయ్యే అవకాశం ఉన్నదా? ఇప్పుడు మావోయిజానికి స్వస్తి పలికే అవకాశం కనిపిస్తున్నదా? నేనేమంటున్నా అంటే, మేము ఎప్పటికి కూడా తుపాకులు పట్టుకొని అప్రజాస్వామికంగా చట్ట ప్రకారం కాకుండా పోతే మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఒక అస్త్రాన్ని ప్రయోగించి ముందు పోదామని భావించటమే. కానీ ఈ ప్రజల కోసం ఎవరు నిలబడ్డా, అమాయక ఆదివాసుల కోసం ఎవరు నిలబడ్డా వాళ్ళని దేవులుగా చూసే ప్రజలు మా జనం. ఈ జనాభాకు సంబంధించిన ఏ మంచి పని చేసినా వారిని గుర్తుపెట్టుకుంటారు. కానీ వచ్చిన పరిణామ క్రమంలో అలాంటి సందర్భం ఉన్నప్పుడు వాళ్ళ ఆయుధాలు ఎందుకు పట్టుకున్నారు, వాళ్ళ సమస్య ఏంది, ఆ సమస్యకు పరిష్కారం ఏందో ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ సమస్యను తుపాకీలతో ఉన్నటువంటి మావోయిస్టులను చంపడమే నీ లక్ష్యంగా పెట్టుకొని ఈ మావోయిస్టు మొత్తం నాశనం చేసామని వాళ్ళని అందరినీ చంపేసినామని అనుకుంటే మూర్ఖత్వం. మావోయిజం అనేది తుపాకులు పట్టుకొని రాజ్యం మేలే, అక్కడ మావోయిస్టులు ప్రజల కోసం పనిచేస్తున్నారు అని భావిస్తున్నారు కాబట్టి ప్రజలు ఆదరణ చేస్తున్నారు. మరి ఈ రౌడీ మూకలు ఈ దేశంలో చట్టబద్ధంగా ఉన్నటువంటి ఈ డెమోక్రసీలో బయట తిరుగుతున్నటువంటి రౌడీలు తుపాకులు పట్టుకొని చంపుతున్నటువంటి తీరును ఎక్కడైనా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ దేశంలో ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు దేనికోసం ఈ డిమాండ్ని ముందు పెట్టారు, ఆ డిమాండ్ పరిష్కారం చేస్తే చాలు, చంపడాలి అవసరం లేదు. అప్పుడు తుపాకులు పట్టుకోవచ్చు. కేంద్రం ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నది? బడాబాబులను కాపాడడం కోసం, బడాబాబులకు లక్షల కోట్ల రూపాయలను వాళ్ళకు ముట్ట చెప్పడం కోసం, అక్రమంగా వాళ్ళ మైనింగ్ను అందజేయడం కోసం, అదానిలు అమ్మాయిలకు మొత్తం కట్టబెట్టడం కోసం చేస్తుంది. దీనికి దాసేది లేదు, దాచుకోవడానికి ఏం లేదు. వాళ్ళకి అందించి డెడ్ లైన్ పెట్టింది కదా, ఎట్లా చూస్తారు అసలు? ఒక డెడ్ లైన్ పెట్టి ఈ రోజు పలానా రోజు వరకు కంప్లీట్ చేస్తాం, మావోయిజం లేకుండా చేస్తాం దేశం వల్ల అని చెప్పి దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. అంటే చాలామంది వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఎవరెవరిని వాళ్ళు ట్రాప్లో పెట్టుకోవాలి, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు. అసలు అమాయక ఆదివాసులను కూడా చంపేసినారు. ఆదివాసులు నక్సలైట్ల పేరు మీద ఆదివాసులను చంపి దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. అంటే నువ్వు ఎవరైతే ఇన్ఫార్మర్ నీకు అనుకూలంగా ఉంటేనేమో ఒక రకంగా, ఎన్నడూ లేనిది ఈ ఆపరేషన్ కంటే ముందు చిన్న చిన్న ఉద్యోగాలు,
చిన్న చిన్న హోంగార్డ్ ఉద్యోగాలు లాంటివో పోలీసు ఉద్యోగాలు లేదా అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్కి సంబంధించిన ఉద్యోగాలు ఆ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన చిన్న చిన్న ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు పర్మనెంటా కాదా తెలియదు పాపం అమాయకులు ఉపాధి పేరు మీద వాళ్ళని చాలామందిని దగ్గర తీసుకొని ఆ ఆపరేషన్ కగారును ముందు పెట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం ఏరివేత వాళ్ళ ద్వారా తీసుకొని వాళ్ళని చంపే ప్రయత్నం స్టార్ట్ చేసి అయితే కొంచెం నోన్ కదా అక్కడ లోకల్ అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ ద్వారా మొత్తం సమాచారాన్ని తీసుకొని కోట్లను పెట్టుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులను మలుచుకొని డబ్బులు కోట్ల రూపాయలు కుమ్మరించి ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది నాకు తెలిసి ఎంత బాల్ను కింద ఎంత ఒత్తి పడుతుందో అంత పైకి లేస్తుంది. ఎప్పుడన్నా వాళ్ళతో చర్చలు అనుకూలంగా జరిపి ప్రజలకు ఏం కావాలో అది చేస్తే బాగుంటుంది. అప్పుడు మావోయిజం ఉండదు. ప్రజలకు అనుకుంటున్నారు ఫైనల్గా కేంద్రానికి ఫైనల్గా అమిత్ షా గారికి మోడీ గారికి మా గిరిజనుల పక్షాన మేము కోరుతా ఉన్నాం. అయ్యా చంపుడు కాదు మీ పరిష్కారం. అక్కడ 5th షెడ్యూల్లో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించిన అన్ని హక్కులు భారత రాజ్యాంగం మాకు మినీ రాజ్యాంగం ఇచ్చింది. 5th 6th షెడ్యూల్కి సంబంధించింది. ఆ మినీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసే ఒక ప్రయత్నం చేయండి. వాళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తీర్చే ప్రయత్నం చేయండి. ఉపాధికి సంబంధించిన తీర్చే ప్రయత్నం చేయండి. 5th షెడ్యూల్లో గిరిజనులకు సంబంధించిన అన్ని రంగాల్లో అన్ని అవకాశాలు గిరిజనులకు ఇచ్చే అన్ని కోణాల్లో మీరు అవకాశాలు కల్పించండి. అక్కడ ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పించండి. భూములు ఇవ్వండి. వాళ్ళకు ఉపాధిని కల్పించండి. వాళ్ళు బాగు చేయండి తప్ప మీరు దయచేసి ఈ చంపుకుంటా ఎన్కౌంటర్లు చేసుకుంటా మర్డర్లు చేసుకుంటా పోతామంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో బహుజనులుగా గిరిజనులుగా మానవీయ ఎవరైనా బుద్ధిజీవులుగా ఎవరు దీన్ని క్షమించరు. ఖచ్చితంగా మోడీ గారికి అమిత్ షా గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. మా 5th షెడ్యూల్ సమస్యను పరిష్కరించండి. 5th షెడ్యూల్ను కాపాడండి. 5th షెడ్యూల్ను రక్షించండి మాత్రం కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.